హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ 12 మంది కూడా యూదా ఇస్కరియోతును పక్కన పెడితే, యూదా ఇస్కరియోతు ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అతనికి బదులుగా మరొకరిని ఎన్నుకున్నారు. సో టోటల్గా మళ్ళీ 12 మంది శిష్యులు వచ్చారు. ప్రభు పునరుద్ధారుడైన తర్వాత మీరు వెళ్ళి కనిపెట్టండి, పైనుండి మీకు శక్తి వచ్చును, పరిశుద్ధాత్మను మీకు అందిస్తాను, మీ మీద కుమ్మరిస్తాను. అంతవరకు పిరికివారిగా ఉన్నారు, అంతవరకు బలహీనతలతో ఉన్నారు, అంతవరకు పడి లేస్తున్న స్థితిలోనే ఉన్నారు. ఒప్పుకుంటున్నారు, మళ్ళీ చేస్తున్నారు, సారీ అంటున్నారు, మళ్ళీ చేస్తున్నారు. చాలా మంది రక్షించబడ్డామన్న వాళ్ళ పరిస్థితి ఈ రోజున అలాగే ఉంది. ఆశ అయితే ఉంది కానీ ప్రభా బతకలేకపోతున్నాను, శోధనకు లొంగిపోతున్నాను, బలహీనమైపోతున్నాను అని చెప్పే, రక్షించబడ్డామని చెప్పే వాళ్ళు కూడా ఎందరో ఈ రోజున ఉన్నారు. కారణం, రక్షణతో మీ భక్తి ఆగకూడదు. దేవుడితో సహవాసము చేయాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క అగ్నిని మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తివంతుడు అవుతావు. నీ బ్రతుకులో నీవు ఎంత బలహీనంగా ఉన్నావో కానీ పరిశుద్ధాత్మని అగ్నిని హృదయంలో రగులుకున్నప్పుడు నీకు నీవు భారం అవటం కాదు, కానీ నీవు అనేకులను ప్రభు దగ్గరికి లాక్కురాగలుగుతావు. నీకంటే నువ్వు నీ ప్రణాళిక వేసుకున్న దానికంటే దేవుని ప్రణాళికలు అంత చవకబారిగా ఉంటాయి అనుకుంటున్నారా? మనం అనుకున్న దానికంటే మన దేవుని తలంపులు మన పట్ల గొప్పవని నమ్ముతున్నారా? అయితే ఈరోజు దేవుని చిత్తం వెతకండి. మీరిక్కడ పొందిన ఈ ఉద్యమాన్ని కొనసాగించండి. కాన్ఫరెన్స్కి వచ్చిపోయాము అనటానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు, యేసుతో ఉండుట కొరకు మిమ్మల్ని పిలిచాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు మీ ఇళ్లల్లో, మీ ఉద్యోగాల్లో, మీ ఆఫీసుల్లో ఎక్కడున్నా ప్రభు మీతో ఉన్నాడు అన్న అనుభూతితో మీరు బ్రతకాలి. ఆయన మనస్సును ఎరగటానికి, ఆయన శక్తిని పొందటానికి, ఆయన ఆత్మతో అభిషేకించబడటానికి, ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి కోరుకున్నాడు. ఆయన ప్రణాళికలో ముఖ్యమైన అంశం ఏంటంటే సర్వలోకానికి సువార్త అందించబడాలి. నేను దేవుడి సేవకు పిలిచినప్పుడు మా బంధువులందరూ ఎగతాళి చేశారు. ఏంటి వాడు బతుకంతా పాడు చేస్తున్నావు, వాడి పర్సనాలిటీ ఏంటి, వాడు సంచి తెరుచుకొని ఇంటింట పాస్టర్ పని చేయాలంటే అడుక్కు తినాలి అని మా నాన్నను దూషించారు. మా బంధువులందరూ హిందువులు కాబట్టి తెలియదు కదా వాళ్ళకి దేవుని ప్రేమ ఏంటండి. నా మట్టుకు నాకు, నేను అప్పటికి మారు మనసు పొంది 6 నెలలు అయింది, ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదు. నేనేం దేవుని సేవ చేస్తానో నాకు అర్థం కాలేదు, కానీ దేవుణ్ణి నమ్మాను. దేవుణ్ణి నమ్మినప్పుడు నిన్ను, నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానన్న మాట ఆల్రెడీ నెరవేరతో మొదలుపెట్టిందండి. నిన్నే కాదు, నీ సంతానాన్ని ఆయన చూశాడు. దేవుడు చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. దేవుడు, నువ్వు ఆయనకి లోబడితే అద్భుతాలు చూస్తావు. ప్రభు పిలిచాడు, నియమించాడు, ఏర్పరిచాడు. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదువుతారో తెలుగు బైబిల్ చదువుతారో తెలియదు, కానీ ఈ మాటలు చాలా విలువైనవండి. ఆయన పిలిచిన వారిని నియమించాడు. యవనస్తుల దగ్గర డబ్బులు ఉండవండి, కానీ యవనస్తుల దగ్గర ఏముంటుంది? టాలెంట్ ఉంటుంది. యూజ్ యువర్ టాలెంట్, యూజ్ యువర్ స్ట్రెంగ్త్. నీ యవ్వన బలం దేవుని కోసం వాడు. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. నీ యవ్వన బలం స్త్రీలకి, నీ యవ్వన బలం లోకానికి వాడు, పాపానికి వాడు. ఉళక్కైపోతుంది. 30 ఏళ్ళకి ముసలుడు అయిపోతున్నారండి, 40 ఏళ్ళకి నడుము నొప్పి పట్టారు, బీపీలు, షుగర్లు. అరే, లోకంలో ఉన్న జబ్బులన్నీ యవనస్తులకే ఉన్నాయి ఇవాళ. కారణం ఏంటి? యవ్వన కాలంలో యవనుడా, నీ యవ్వన కాలమందు సంతోషంగా ఉండు, నీ కోరిక చప్పును, నీ ఇష్టము చప్పును ఉండు. అయితే వీటిని గురించి దేవుడు లెక్కలోనికి తెస్తాడని జ్ఞాపకం ఉంచుకో. పాపం అంటే తాత్కాలికమైన సరదా ఇస్తుంది. అది తాత్కాలికమైన సరదా, అల్పకాల పాపభోగం అని పిలువబడింది. దానికి కక్కుర్తిపడి శాశ్వతమైన దీవెనలు పోగొట్టుకుంటున్నారు అనేక మంది యవనస్తులు ఈ రోజున. అలాంటి పరిస్థితుల్లో ఇంకా విడుదల లేని రహస్య పాపాల్లో ఎవరన్నా చిక్కుకొని ఉంటే నీకు మాత్రమే తెలుసు నీ దోషం. మీ తల్లిదండ్రులు తెలియదు, మీ పక్కింటోళ్ళు తెలియదు, ఎవరికీ తెలియదు. నీకు తెలుసు నీ బలహీనత ఏంటో, దేవునికి తెలుసు.
ఇంకోటి కూడా తెలుసండి. ఎవరు? సాతానికి తెలుసు. దేవుని దగ్గరికి వెళ్ళి నీ సమస్యను, నీ పాపమును నువ్వు సరి చేసుకుంటే సాతానుకు నీ మీద ప్రభావం ఉండదు. నువ్వు పాపము దాచిపెడితే సాతాను నిన్ను పీల్చి పిప్పి చేస్తాడు, భయపెడతాడు. అందుకే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మార్గములో నడుచుటకు, నీ పిలుపుకు లోబడుటకు, నీ అడుగు జాడల్లో మా జీవితాన్ని కొనసాగించుటకు సహాయం చేయి నాయన. మేమందరము నీ రాజ్య వారసులం అవ్వాలి. మేమందరము నీ ప్రణాళికలోనే బ్రతకాలి. నీ అభిషేకం మాకు కావాలయ్యా. మా సొంత శక్తితో మేము బ్రతకలేమయ్యా. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. మా నవనాడులలోనికి క్రీస్తు యేసు యొక్క స్వభావము కలుగునట్లుగా మమ్మల్ని అభిషేకించుము తండ్రి. ఒక్కొక్కరి పట్ల నీవు కలిగిన ప్రణాళికలు నెరవేరినట్లుగా నీవు మాలో ప్రారంభించిన ఈ కార్యము పరిపూర్ణమగుటకు, ఆ దినము వరకు కొనసాగుటకు ఆశీర్వదించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోనండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.